ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా కీర్తనలు 35వ సంకీర్తన 13వ వచనం చదువుకుందాం. వారి వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటుని. బట్ ఐ వెన్ దే వర్ సిక్ ఐ వోర్ సాక్లాత్ ఐ ఫ్లెక్టెడ్ మై సెల్ఫ్ విత్ ఫాస్టింగ్ ఐ ప్రేడ్ విత్ హెడ్ బౌడ్ ఆన్ మై చెస్ట్. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఫ్రెండ్స్ కోసం, వారు బలహీనతంగా ఉన్నారని వారి యొక్క స్నేహితుల కోసము గోనెపట్ట ధరించుకొని ఉపవాసముని ప్రకటించినాడు అంటండి. హల్లెలూయా. మన కోసం మనం ఉపవాసం చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. కానీ అలాంటిది స్నేహితుల కోసం అంట ఆయన ప్రాణముని ఆయాసపరచుకున్నంట, గోనెపట్ట ధరించి ఉపవాసము ప్రకటించినాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నాం, ఇతరుల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం, మన శత్రువుల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. మన కోసం మనం ప్రార్థన చేయడానికి మనం దేవుని దగ్గర ఆ టైంని స్పెండ్ చేయలేకపోతున్నాం. అలాంటిది దావీదు గారి దగ్గర ఈరోజు నీవు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన సొంత కార్యంలోనే కాక ఇతరుల కార్యంలో చూసుకోవాలి. మన సొంత వారి గురించే, మన కుటుంబం గురించే, మన గురించే ప్రార్థన కాకుండా ఇతరుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలని దేవుడు ఈరోజు ఈ మాట ద్వారా సెలవిస్తున్నాడు. ఆయన ఆయాసపరుచుకున్నాడంట, తన ప్రాణముని ఆయాసపరుచుకుని, తన యొక్క స్నేహితుల యొక్క బలహీనతను బట్టి, తన స్నేహితుల యొక్క పాపమును బట్టి ఆయాసపరుచుకొని దేవుని దగ్గర ఉపవాసము ప్రకటించినట్లుగా ఈరోజు మన జీవితాలు కూడా దేవునితో సహవాసం చేయడం, ఇతరుల గురించి ఎక్కువగా మనం ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్.